గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే మన కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడదామని అనుకుంటున్నారు 2 నిమిషాలు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే తను. మా నియోజకవర్గం అని ఎంత ప్రౌడ్గా చెప్పొచ్చు అంటే అంత ప్రౌడ్గా చెప్పొచ్చు తన గురించి. తను ఏ పార్టీలో ఉన్నా సంబంధం లేదు, తను మ్యాక్సిమం గెలిచే ఛాన్స్లే ఉంటాయి అన్నమాట. కాకపోతే 1-2 టైమ్స్ ఓడిపోవడం జరిగింది, కామన్ అది. అతను ఎందుకు ఇప్పుడు మన లాస్ట్ టైం బీజేపీలకు పోయి మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ మంచి మెజారిటీతోనే గెలిచాడు ఆయన. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే పరిస్థితులకు వాళ్ళ లోకల్ ఉన్న క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ మునుగోడు సరౌండింగ్స్ ఉన్న ప్రతి ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటారు ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు ఒక కార్యకర్త ఉన్నాడు, ఆ కార్యకర్తకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పోయి వాళ్ళ దగ్గర పోయి నిలబడతాడు గట్టిగా. నిలబడి నీ ప్రాబ్లం ఎందుకు చెప్పు, నేనేం చేయగలను నీకోసం, ఏ విధంగా సాయం చేయగలను అని అంటారు. ఫర్ ఎగ్జాంపులే అక్కడున్న మా ఫ్రెండ్ నియర్ బై ఊర్లో ఉంటే మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేకపోతే అంటే ఆయన 2014లో ఆయన కోసం రామకృష్ణ అనే మా ఫ్రెండ్ చాలా కష్టపడ్డాడు గెలిపించడానికి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, తిరిగాడు, ఆయన కోసం డే అండ్ నైట్ పని చేసిండు. ఆ విషయం తెలిసిన తర్వాత కొన్ని రోజులకు మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేక చనిపోయాడు అనమాట. చనిపోతే ఆయన గురించి తెలుసుకొని వచ్చి ఏమైంది ఎట్లయిందని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చిండు. వాళ్ళ ఇంటికి వచ్చి తెలుసుకొని ఆయన ఏంది ప్రాబ్లం ఏందని తెలుసుకుని ఆయన చనిపోయిన ఇట్లా సో రీజన్స్ వల్ల ఆయన చనిపోయినని వాళ్ళ ఫ్రెండ్స్ మేము కూడా అందరం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చనిపోయిన రోజు రాలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల. తర్వాత వచ్చిండు మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ తర్వాత దినాలు అవి చేస్తాం కదా, అప్పుడు వచ్చిండు అనమాట. ఆ రోజు వచ్చి మీ కుటుంబానికి నేను ఉంటా అండగా అని చెప్పి అప్పటి వరకు ఆయనకున్న 3 lakhs 4 lakhs ఒక చేతుల ఖర్చులకు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇచ్చేసి చూసుకోండి, ఇంకేమైనా కావాలంటే సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి వాళ్ళ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అట్లా ఎవరిస్తారు ఇవాళ రేపు? అంత కార్యకర్తకు ఇంటికి వచ్చి నీకేం ప్రాబ్లం ఉందని డబ్బులు ఇచ్చి స్వయంగా అట్లా ఇంకా అట్లాంటివి కుప్పలు నేను అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండలో టైగర్స్ అంటారు. ఎందుకంటే ఉత్తిగానే అన్నారు టైగర్స్ అని. వాళ్ళు ప్రతి కార్యకర్తకు సామాన్య కార్యకర్తని పెద్ద అంటే టాప్ నుంచి బాటం వరకు అందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో తెలుసుకుంటారు అనమాట. తెలుసుకొని వాళ్ళకు సొల్యూషన్ ఎట్లా చేయాలి వాళ్ళతోనైతే వాళ్ళతో చేపిస్తారు, మ్యాక్సిమం వాళ్ళే చేస్తారు. లేదంటే ఎవరితో ఆఫీసర్తో కావాలనుకుంటే వాళ్ళ ఆఫీసర్ తోటి చేపిస్తారనమాట మాట్లాడేసి. అట్లా ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసిన ఒక అవ్వకి వాళ్ళ అమ్మ కొడుకులు ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు కూడా లోపలికి వెళ్ళిపోయింది, రోడ్డు వేసేసరికి ఇల్లు డౌన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆమె అల్లనే ఉండి ఒక్క ఆమెనే జ్వరం వచ్చి ఉండి చేతగా వండుకోకుండా ఉంటే వాళ్ళ కొడుకు ఆన్ ది స్పాట్లో ఫోన్ చేసి మీకు అమ్మని అట్లెట్లా వదిలేసిపోతారు, మీరు వచ్చి చూసుకోండి, నీ ఇల్లు నేను కట్టిస్తా, ఇల్లుకి ఎంత అవుతుందో చెప్పండి, నేను కట్టిస్తా, నా బాధ్యత అని చెప్పి ఇల్లు కట్టించే బాధ్యత తను వేసుకుంది. ఇవాళ రేపు ప్రతి ఒక్క దొంగనా కొడుకు ఏడ పైసలు దొరుకుతాయి ఎక్కడ దిగిపోదామనే చూస్తారు. అట్లాంటి స్టేజ్లో ఉన్నాం మనము. అయినా కూడా ఇంత గొప్ప మనుషులు కూడా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. అట్లాంటి టైగర్స్ అనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళ కొడుకు బెదిరించిండు, వాళ్ళ కొడుకు వార్నింగ్ ఇచ్చిండు అనమాట. మీరు కనుక మళ్ళీ ఇంకోసారి ఈ అబ్బాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, మీ మీద కేసు పెడతామని చెప్పి, మీరన్నా ఇక్కడ ఉండలేదంటే ఈ అబ్బాయిని తీసుకొని మీతో పాటు ఉంచుకోండి అని చెప్పేసి ఆయనకు ఆర్డర్ ఇచ్చి చెప్పేసిండు. అట్లా అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇంకోటి, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అంటే ఆయన అధికారంలో గవర్నమెంట్ వచ్చి బెల్ట్ షాపులన్నీ తీపిచ్చేసిండు. అన్నీ ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాప్ కుప్పలు ఉన్న కేసీఆర్ గారి హయాంలో అసలు గల్లీకోటి ఊర్లలో ఒక 5-10 బెల్ట్ షాపులు ఉండే ఆ టైంలో. అంతగానం ఉండే అన్నీ మా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బెల్ట్ షాప్ అనేది తీపిచ్చేసిండు అనమాట. మా ఊర్లో ఒక 10 ఉండేవి, అన్నీ తీపిచ్చేసారు. మా ఊర్లో వైన్ షాప్ కూడా లేదు, అంటే అంతమంది కూడా లేదు, బెల్ట్ షాప్తో రన్ అయ్యి. ఆ బెల్ట్ షాపులు అనేది ఒక్కటన్నా ఎవరైనా మళ్ళీ అమ్మిరని తెలిసి వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి లోపల వేపించేస్తున్నాడు. అంత గట్టిగా చేస్తున్నాడు. నా పదవి ఉన్నా లేకుండా ప్రజల కోసం మంచి చేయాలనేది ఆయన తాపత్రయం ఉంటుంది అనమాట. వాళ్ళకి పైసల గురించి తక్కువేం లేదు, వాళ్ళకు పైసల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ గురించి పైసల గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఇవన్నీ చేయరు. వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్లో అంటే మనం ఏంది, పబ్లిక్కి మనం ఏమి ఎట్లా, వాళ్ళు మనకు ఓట్లేసి గెలిపించడానికి మనం ఎట్లా చేయాలనేది కనీసం మిగిలిన ఎమ్మెల్యేలు అయినా కొంతమంది పనికిమాలిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓట్లు గెలవని కథం అసలు ఆడు కూడా తెలియదు, అట్లా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వస్తాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈయనను కూడా అట్లా కాకుండా మంచిగా ఉంటాడు అనమాట. ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటున్నందుకు మా నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా, ధన్యవాదాలు తెలుపుకుంటా. సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉన్నందుకే ఎంతో కొంత రాజకీయాలలో విలువలు ఉన్నాయని తెలుస్తుంది.
అండ్ మీరు మంత్రి పదవి ఆశించారు, ఇస్తే బాగుండేది అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఇద్దరికి ఇవ్వాలి ఒక ఫ్యామిలీ అంటే ఇద్దరు సమర్థులు ఉన్నారు, దమ్ముంది ఇద్దరు చేసుకుంటారు, మెయింటైన్ చేస్తారు, ఎవరికైనా ఏ పని కావాలని చేస్తారు. అంత దమ్మున్న నాయకులు అనమాట ఇద్దరికి ఇచ్చిన తప్పేం లేదు ఇట్లాంటి వాళ్ళ విషయంలో. గతంలో కేసీఆర్ గారు ఏమి ఉన్నప్పుడు 3-4 వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాయి. అప్పుడు రాని అడ్డంకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థమవుతలేదు. నేను ఒక జస్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అభిమానిగా చెప్తున్నా ఇదంతా. నేను వేరే ఏ పార్టీకి సంబంధం లేదు, ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము ఓటేస్తాను ఆయనకి. థ్యాంక్ యూ.